ఇక సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మాట నిలబెట్టుకున్నారు. పేదల ఆకలి తీర్చాలన్న లక్ష్యంతో ₹5 నాణ్యమైన భోజనం అందించేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను పునరుద్దరిస్తూ సంతకం చేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కార్మికులు, కూలీలు, పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటూ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పేదల ఆకలి తీర్చాలన్న లక్ష్యంతో ₹5 నాణ్యమైన భోజనం అందించి పేదలకు అండగా నిలిచారు. పేదలు, కూలీలు పల్లెల నుంచి వివిధ పనుల కోసం పట్టణాలకు వచ్చిన వారు మధ్యాహ్నం అన్నా క్యాంటీన్లో భోజనం చేసేవారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కలిపితే ₹15కే 3 పూటల ఆహారం లభించేది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్నా క్యాంటీన్లను మూసివేశారు. దాంతో అవన్నీ నిరుపయోగంగా మారిపోయాయి. పేదలకు ఆకలి తీర్చే నాథుడే కరువయ్యారు. కరోనా సమయంలో పేదలు పడిన పాట్లు వర్ణనాతీతం. అల్పాహారం తినాలన్నా కనీసం ₹30 వెచ్చించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ పేదలకు వరం కానుంది. పేదల ఆకలి తీర్చడానికి మార్గం సుగమమైంది. పేదవారికి పట్టడన్నం పెట్టడం కన్నా రాజకీయాలకు పరమార్థం ఏముంటుందన్న నందమూరి తారక రామారావు గారి మాటలే స్ఫూర్తిగా 2018 జూన్ 11న అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఒక్కో క్యాంటీన్లో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి నాణ్యమైన భోజనం అందించేవారు. రోజుకు దాదాపుగా 2.25 లక్షల మంది ఆకలి తీర్చాయి అన్నా క్యాంటీన్లు. 2019 ఆగస్టు 1న జగన్ రెడ్డి అన్నా క్యాంటీన్లను మూసివేశారు. నాటి వరకు దాదాపు 7.25 కోట్ల మంది అన్నా క్యాంటీన్ల ద్వారా కడుపు నింపుకున్నారు. పేదవాళ్లకు పట్టడన్నం పెట్టడాన్ని జగన్ రెడ్డి ఓర్చుకోలేకపోయారు. పేదవాళ్ల ఆకలిని గమనించి టీడీపీ నాయకులు అన్నా క్యాంటీన్ల వద్ద సొంత ఖర్చుతో ఉచితంగా భోజన పంపిణీ ప్రారంభిస్తే అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. అన్నం పట్టే నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేశారు. మంగళగిరిలో నారా లోకేష్ సొంత ఖర్చుతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే 2 సార్లు కూల్చేశారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు సొంత ఖర్చుతో ఏర్పాటు చేసిన క్యాంటీన్ 2 సార్లు కూల్చేశారు. ఇలా 5 ఏళ్ల వైసీపీ పాలనలో అన్నా క్యాంటీన్లన్నీ మరుగున పడిపోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో అన్నా క్యాంటీన్లు క్లీన్ అవుతున్నాయి, రీఓపెన్ కు సిద్దమవుతున్నాయి.